సో ఇది నా స్క్వేర్ స్టాక్ అకౌంట్ అనమాట. సో ఈ వీక్ నేను 7 అవర్స్ కంప్లీట్ చేశాను జస్ట్ 2 డేస్లో. అండ్ ఇంకా వర్క్ చేస్తాను, టైం ఉంది నైట్ 9 o'clock వరకు. అండ్ కింద మనకి టైర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ బ్రాంజ్లో ఉన్నాను కదా, నెక్స్ట్ సిల్వర్, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ డైమండ్ అలా ఉంటుంది. సో ప్రతి టైర్కి బోనస్ ఉంటుంది అనమాట. సో డైమండ్లోకి వెళ్తే 500 బోనస్ ఉంటుంది. బోనస్ అనేది మనకి ఎవ్రీ వెడ్నెస్డే అనేది అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట. సో లాస్ట్ వీక్ వచ్చే బోనస్ నెక్స్ట్ ఈ వీక్ నేను చేసిన టైర్ బోనస్ నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే యాడ్ అవుద్ది. లాస్ట్ వీక్ చేసింది ఈ వీక్ యాడ్ అవుద్ది అనమాట. అట్లాగా బోనస్ యాడ్ అయ్యిద్ది. సో డైమండ్ కంప్లీట్ చేస్తే మనకి శాలరీ 2500 వస్తుంది ఆ పర్టికులర్ వీక్లో అనమాట. డైమండ్కి మనం 25 అవర్స్ స్పెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ నేను 6 అవర్స్ టైం స్పెండ్ చేస్తే యాప్లో 5 అవర్స్ టాక్ టైం వస్తుంది. డైలీ 5 అవర్స్ టాక్ టైం అంటే మనకి ఫ్రైడే 5 5 25. సో 5 డేస్లో మనకి ఈ డైమండ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రైడే కల్లా. సో ఫ్రైడే కల్లా మనం డైమండ్ కంప్లీట్ చేసేసుకుంటే సాటర్డే సండే ఖాళీనే కదా, కావాలంటే మనం రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే సాటర్డే సండే కూడా వర్క్ చేసి ఇంకో 1000 ఎర్న్ చేయొచ్చు. సో ఇలా అయితే ఈ ప్యాటర్న్లో వెళ్తే కనుక మనకి 3500 వస్తుంది పర్ వీక్. అట్లా కాకుండా నేను జస్ట్ డైలీ 6 అవర్స్ స్పెండ్ చేయమని మాత్రమే చెప్పాను. అట్లా కాకుండా చాలామంది 7 అవర్స్ 8 అవర్స్ స్పెండ్ చేస్తారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు డైలీ 6 అవర్స్ స్పెండ్ చేస్తే మనకి శాలరీ అరౌండ్ 15,000 వస్తుంది అనమాట. అట్లా కాదు, ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీనే వస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఫుల్ టైం చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు పార్ట్ టైం చేశాను, గోల్డ్ మాత్రమే చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్కువ టైం ఇస్తున్నాను, డైమండ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీక్ కూడా కంప్లీట్ అవుతుంది. నేను ఎలా వర్క్ చేస్తానంటే, ఇప్పుడు ఒక్కరోజు ఎక్కువ టైం వర్క్ చేస్తాను, నాకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో అప్పుడు ఎక్కువ టైం వర్క్ చేస్తాను. ఒకరోజు బిజీగా ఉన్నానంటే ఆ రోజు తక్కువ టైం వర్క్ చేస్తాను, నెక్స్ట్ డే ఆ టైంని కంప్లీట్ చేసేస్తాను అనమాట. డైలీ 5 అవర్స్ లేదా 4 అవర్స్ టాక్ టైం రావాలనుకుంటే ఈ రోజు నాకు కుదరలేదు, నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయనుకోండి, నెక్స్ట్ డే కవర్ చేసేస్తాను టైమింగ్ని. ఈరోజు ఉన్న పెండింగ్ టైంని రేపు కవర్ చేసేసుకుంటాను అనమాట. ఇట్లాగా మనం ఒక ప్లాన్ వేసుకొని చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఈరోజు ఇంత టైం ఇవ్వాల్సిందే అని మనకేం రూల్ ఉండదు. సో మనమే ప్లాన్ చేసుకోవాలి, మనకి ఎంత శాలరీ రావాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి, మనం ఎంత టైం ఇవ్వాలి అనేది మనమే డిసైడ్ చేసుకొని ఈ రకంగా మనం శాలరీని ఎర్న్ చేయొచ్చు. పార్ట్ టైం చేయాలా, ఫుల్ టైం చేయాలా అనేది కూడా మన ఇష్టమేనమాట. సో ఇది రెడ్ బస్ నడ్జింగ్ తెలుగు టాస్క్ అనమాట. ఇక్కడ చూడొచ్చు 1702 కాల్స్ ఇంకా అవైలబుల్గానే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ పర్ అవర్ 93 రూపీస్ అని ఇక్కడ ఇచ్చారు. పర్ అవర్ అమౌంట్ని పక్కన పెట్టేయండి, బికాస్ మనకి బోనస్ కూడా వస్తుంది కాబట్టి ఈ పర్ అవర్ అమౌంట్ బోనస్ కలిపి మనకి బాగానే వస్తుంది అమౌంట్ అనేది. బట్ ప్రాబ్లం ఏంటి యాప్లో అంటే, మనకి ఎప్పుడు కాల్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు కాల్స్ తక్కువ ఉంటాయి అనేది తెలీదు. సో అప్పుడప్పుడు ఏంటంటే 1 మంత్ మొత్తం లేదా ఒక 2 వీక్స్ మొత్తం, వన్ వీక్ మొత్తం కాల్స్ తక్కువ ఉంటాయి అనమాట. నార్మల్గా అయితే మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కాల్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం ఫుల్ టైం చేయగలం, 7 అవర్స్ అయినా 8 అవర్స్ అయినా. బట్ ఎప్పుడైతే కాల్స్ తక్కువ ఉంటాయో 2 o'clock వరకు అయిపోతాయి, అప్పుడు మనం 3 to 4 అవర్స్ 3 అవర్స్ ఇవ్వడమే చాలా కష్టం అయిపోయింది అప్పుడు. అది ప్రాబ్లం అనమాట. సో మనం చెప్పలేము క్లయింట్ ఎప్పుడు ఎక్కువ కాల్స్ ఇస్తారు, ఎప్పుడు తక్కువ కాల్స్ ఇస్తారు అనేది మనం చెప్పలేము, అది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కమింగ్ టు శాలరీ ఇంక్రిమెంట్. సో అలాంటి శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు, మనం ఎంత చేసుకుంటే మనకు అంతే వస్తుంది, ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తుంది. అది సెకండ్ ప్రాబ్లం అనమాట. అండ్ కమింగ్ టు ప్రమోషన్స్ కూడా ఇలాంటి ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, అది కూడా ఒక ప్రాబ్లమే. ఎస్, ఇది రెడ్ బస్ నడ్జింగ్ తెలుగు టాస్క్ గురించి. ఇప్పుడు నేను నా కాల్ స్టాట్స్ చూపిస్తాను అనమాట. సో ఇది నా కాల్ స్టాట్స్ చూడొచ్చు మీరు, యాప్ టైం ఎంత ఇస్తే టాక్ టైం ఎంత వచ్చిందని. సో July 5th 5.61 యాప్ టైం ఇస్తే నాకు 5 ఆన్ కాల్ అవర్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ July 6th సండే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. సో 2 అవర్స్ స్పెండ్ చేస్తే నాకు 2 అవర్స్ టాక్ టైం వచ్చింది, 2.34 స్పెండ్ చేస్తే. ఇట్లాగా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువ కాల్స్ చేస్తాను, ఒకరోజు చేస్తే ఒకరోజు తక్కువ చేస్తాను చెప్పాను కదా, బికాస్ నేను ఆన్లైన్ టీచర్గా కూడా చేస్తున్నాను, రెండింటి మీద మేనేజ్ చేయాలి కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఇందులో స్పెండ్ చేస్తాను, బిజీగా ఉన్నప్పుడు టీచింగ్ ప్లస్ టెలికాలింగ్ 2 నేను చూసుకుంటాను అనమాట. సో యాప్ టైం అంటే ఏంటంటే మనకి టాక్ టైంతో పాటు కూడా ఇప్పుడు కాల్ మాట్లాడతాం, అది టాక్ టైం వస్తుంది, రింగ్ టోన్ టాక్ టైం వస్తుంది, ఇవి 2 టాక్ టైం. యాప్ టైం అంటే కాల్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం రిటర్న్ నోట్స్ అనేది ఉంటుంది. అడిషనల్ నోట్స్లో కస్టమర్ ఏమైనా కంప్లైంట్స్ చెప్తే రాసుకోవాలి కదా రెడ్ బస్లో. సో అది అనమాట యాప్ టైం అంటే. టాక్ టైంతో పాటు కూడా మనం రాసే రిటర్న్ వర్క్
టైం యాడ్ అయ్యిద్ది, ప్లస్ కాల్ టు కాల్ స్విచ్ చేస్తాం కదా ఆ టైం కూడా యాప్ టైంలో యాడ్ అయ్యిద్ది అనమాట. సో డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తే ఎంత టాక్ టైం వస్తుంది అనేది ఇంపార్టెంట్. బికాస్ టాక్ టైం మీదే కదా మనకి టైర్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ మనీ వస్తుంది, టాక్ టైం ఎక్కువ వస్తే డైమండ్ వస్తుంది కదా, ఎక్కువ శాలరీ అనేది వస్తుంది అనమాట. కిందన కాల్స్ ఉన్నాయి, ఏ రోజు ఎంత కాల్స్ చేశాను అని. 257, 100, 205. ఈరోజు 150లో ఉంది, ఇంకా టైం ఉంది, 200 చేస్తాను. నైట్ 9 కల్లా 200 అయిపోతాయి. సో ఇది నా ముందు రోజులు అనమాట. 2nd, 3rd, 4th జూలైలో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను, బికాస్ ఫుల్ టైం చేస్తున్నాను కాబట్టి. అక్కడ నేను 6 అవర్స్ చేస్తే 5 అవర్స్ టాక్ టైం అలా వచ్చింది. సో ఇది నా మంత్లీ స్టార్ట్స్ అనమాట. లాస్ట్ మంత్ 3310 కాల్స్ చేశాను, బట్ అది చాలా తక్కువ. నేను చాలా ఎక్కువ కాల్స్ చేస్తాను. లాస్ట్ టైం ఎందుకో నా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. అండ్ ఈ మంత్ వచ్చేసరికి 1578 కాల్స్ చేశాను. అప్పుడే అన్ని కాల్స్ చేశానంటే మంత్ ఎండింగ్కి చాలా కాల్స్ చేస్తాను, బికాస్ ఫుల్ టైం చేస్తున్నాను కాబట్టి, ఎక్కువ టైం ఇస్తున్నాను కాబట్టి ఎక్కువ కాల్స్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, లాస్ట్ టైం నేను 65 ఆన్ కాల్ అవర్స్ ఇచ్చాను, 79 యాప్ టైం ఇచ్చాను. యాప్కి 80 అవర్స్ స్పెండ్ చేశాను అప్రాక్సిమేట్లీ. అది లాస్ట్ మంత్ అనమాట. బట్ నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. బేసిక్గా 90 to 100 అవర్స్ పర్ మంత్ నేను స్పెండ్ చేస్తాను. అది ప్రీవియస్ మంత్స్లో ఉంటుంది హిస్టరీ. మనకి ఓన్లీ 2 months హిస్టరీ మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట స్టాట్స్లో. ఎవ్రీ మంత్ డిలీట్ అయిపోయింది, ఓన్లీ 2 months స్టాట్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. సో 2 years నుంచి నా స్టాట్స్ అనేవి నాకు ఇక్కడ ఉండవన్నమాట, ఫ్రెష్ 2 months మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఎంత చేయాలి, అదంతా మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే పద్దాక ట్రైనింగ్లు ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటారు. ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక మీరు చేసుకున్నాను వదిలేరు, పద్దాక ట్రైనింగ్లు ఫీడ్బ్యాక్లు ఇస్తారు. అదొకటి నాకు నచ్చదు. మేబీ టెలికాలింగ్ ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుందేమో.